ఈరోజు వీకోటలో ఉదయం వీకోట ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్ చేస్తుంటే వీకోట్లో కేజీఎఫ్ బస్ స్టాండ్ దగ్గర దొంగతనం చేసిన ఒక బండిని ముద్దాయి నడుపుకుంటూ వచ్చి పట్టుకొని రికార్డ్ వెహికల్ చేస్తే ఆ బండి రికార్డ్ సరిగా లేవు. విచారిస్తే అతను వెహికల్ అఫెండర్ అని తెలిసింది. అతను కరెక్ట్గా విచారిస్తే అతను 10 బండ్లు ఇక్కడ దాదాపు దొంగతనం చేశారని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అతను కన్ఫ్యూషన్ మేరకు అతను ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటి దగ్గర 4 బండ్లు రికవర్ చేశారు. అలాగే అమ్మడానికి ప్రేమ్ కుమార్ అనే వ్యక్తికి 6 బండ్లు ఇస్తే అతను ప్రేమ్ కుమార్ దగ్గర ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా 6 బండ్లను సీజ్ చేయడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో వీకోటలోనే దొంగతనం వెహికల్స్ 6 ఉన్నాయి. ఇంతకుముందు ఎఫ్ఐఆర్లు ఉండి రికవరీ కాకుండా బండ్లు 6 ఉన్నాయి. మొత్తం ఇంకా 4 బండ్లు కూడా దాని యొక్క డీటెయిల్స్ తీసుకొని పెట్టుకుంటాము. ప్రైమరీగా దొంగతనం చేసేవాడి పేరు ఆ వ్యక్తి పేరు వసీము, తర్వాత రిషివ్ పేరు ప్రేమ్ కుమార్. వీళ్ళపైన ఇంకా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఈ మధ్యలో మనము కమాండ్ కంట్రోల్ దాదాపు 45 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ పెట్టాము. అన్ని కమాండ్ సీసీ కెమెరాలు కూడా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. వీకోట నిఘా నీడలో ఉంటుంది. ఎక్కడ రోడ్డు మీద ఏం జరిగినా, ఎక్కడ వీధిలో ఏం జరిగినా, దేవాలయాల దగ్గర కావచ్చు, మసీదు దగ్గర కావచ్చు, చర్చిల దగ్గర కావచ్చు, ఇంకా వీధిలో ఎక్కడ కావచ్చు, ప్రతిదీ రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి కథలకి మీద కూడా నిఘా ఉంటుంది. కాబట్టి భద్రతకు భరోసాగా వచ్చేలాగా ఉంటుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కూడా దానివల్ల సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు పట్టుకోవడంలో మాకున్న సీసీటీవీనెస్ ఇది కావచ్చు, తర్వాత మాకు ఈ సమాచారం రావడంలో ఈ సీసీటీవీల ప్రమేయం కూడా ఇందులో ఉంది. థ్యాంక్ యూ. బ్రతుకు తెరువు కోసం వాళ్ళు అక్కడ ఉండి సెటిల్ అయినారో లేదా ఇక్కడ నుండి అక్కడ చేసినా తెలియదు. కానీ కేర్ ఆఫ్ వీకోట ఉన్న అడ్రస్ ఉన్న ప్రతి ఒక్కరి మీద సెపరేట్ నిఘా పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ఆధార్ కార్డు ఆధార్ వాళ్ళ ఎనిమిది కేసులు వాళ్ళు వింటారు, వాళ్ళ ఫాదర్స్ ఏమి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఏమి, వాళ్ళు అసలు గాంజాకి అడిక్ట్ అయ్యారా లేదా గాంజాకి అమ్మడానికి గుర్తుంటున్నారా, అన్నిటి మీద నిఘా పెట్టేసి కరెక్ట్గా ఏమన్నా మూగలాలు మన వైపు నుంచే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, కొన్ని ప్రైవేట్ పాఠశాలలో కూడా గంజాయి విక్రయిస్తారని చెప్పి మన రీసెంట్గా కూడా సమాచారం. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ప్రైవేట్ పాఠశాలల దగ్గర వెళ్ళడము, కొంతమంది పిల్లలకి గంజాయి సప్లై చేయడము, ఇది ఇవ్వడం, వాళ్ళు గంజాయి మాదిరి కొట్టడము, ఇలాంటివన్నీ జరుగుతాం సార్. మన వీకోటలోనే కొద్దిగా ఎక్కువ కాలేజెస్ అది డెఫినెట్గా పోలీసింగ్ దాని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు మీ వీకోటలో అన్ని స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం, అన్ని కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాం. పబ్లిక్కు తర్వాత తల్లిదండ్రులకు అవేర్నెస్ ఇస్తున్నాం. డీఅడిక్షన్ సెంటర్స్ మీద అవగాహన ఇస్తున్నాం. ఇంకా ఏదైనా మన కళ్ళు కప్పి ఏదైనా ఎక్కడైనా జరుగుతూ ఉంటే సమాచారం ఇస్తే సమాచారం గోప్యంగా ఉంటాము. అమ్మే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అలవాటు పడిన స్టూడెంట్స్ను వాళ్ళపైన కౌన్సిలింగ్ ఇచ్చి ఇది చేసుకుంటాము. నాకు తెలిసి అంత విచ్చుడుగా లేదనిపిస్తుంది. బట్ మీరు ఇచ్చిన సమాచారం ఏదైనా విలువైంది ఉంటే డెఫినెట్గా మా వైపు నుంచి స్టెన్ యాక్షన్ తీసుకోబడుతుంది. ఏదైనా మీ సమాచారం గోప్యంగా ఉంచుతాము. ఇచ్చిన వ్యక్తులకు ప్రత్యేకంగా గుర్తింపు కూడా ఇస్తాము. థ్యాంక్ యూ. కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.